ప్రైజ్ ద లార్డ్. వెల్కమ్ టు జెన్యూన్ జీసస్. ప్రియులారా, ఈ వీడియోలో మనము బైబిల్లో ఏఐ టెక్నాలజీ గురించి రాయబడి ఉందా, దేవుడు ఈ సృష్టిని ఏఐ టెక్నాలజీతోనే చేశాడా అన్న విషయాన్ని మనం తెలుసుకుందాం. దానికంటే ముందుగా బైబిల్ ఈజ్ ట్రూ అండ్ రియల్ బుక్ అని ఖచ్చితంగా కామెంట్ చేయండి. ప్రియులారా, ఇక మనము విషయంలోనికి వెళ్తే ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఈ రోజుల్లో సంచలనం సృష్టిస్తున్న సంగతి మనకు తెలుసు. అనేక ఆవిష్కరణలకు అది కారణమవుతుంది. ఉదాహరణకు, ఒక పాట తయారు చేయాలంటే పాట రాసేవాడు ఉండాలి, మ్యూజిక్ చేసేవాడు ఉండాలి, వాయిద్యాలు ఉండాలి, అలాగే దాన్ని డబ్బింగ్ చేయడానికి ఒక డబ్బింగ్ థియేటర్ ఉండాలి. ఇవన్నీ కూడా ఉంటేనే పాడే మనిషి ఉండాలి. ఇవన్నీ ఉంటేనే ఒక పాట తయారవుతుంది. చాలా వ్యయ ప్రయాసాలతో కూడిన విషయము. కానీ ఏఐ టెక్నాలజీతో కేవలము ఒక అరగంట, 5 నిమిషాల నుండి అరగంటలోపు అద్భుతమైన పాటను మనం సృష్టించవచ్చు. అయితే గడిచిన క్రిస్మస్కు మేము ఏఐ క్రిస్మస్ సాంగ్ అని ఒక పాటను రిలీజ్ చేసాం. ఏఐ టెక్నాలజీతోనే సంతోషం నిండిన రేయి ఇదే అనే పాటను తయారు చేయడం జరిగింది. మీరు ఎవరైనా చూడనట్లయితే మరి మీరు ఖచ్చితంగా చూసే ప్రయత్నం చేయండి ఆ పాటను. అలాగే ఏఐ గురించి ఇంతకుముందు అనేకమైన వీడియోలు గత 2 సంవత్సరాలుగా మనం చేసాం, బైబిల్ లింక్ చేస్తూ. దాని యొక్క మరి లింక్స్ అన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్లోను, ఫస్ట్ కామెంట్లోను, అలాగే పైన ఐకార్డ్స్లోను, వీడియో అనంతరము ఎండ్ టైటిల్స్లో కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తాం. అయితే ఈ ఏఐ టెక్నాలజీ దీని గురించి బైబిల్ ఏమైనా చెప్తుందంటే, మొదటిగా బైబిల్లో నుండి ఒక మాట మీకోసం చదివి వినిపిస్తాను. దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 4వ వచనము. దానియేలు, నీవు ఈ మాటలను మరుగు చేసి అంత్యకాలము వరకు ఈ గ్రంథమును ముద్రింపుము. చాలామంది నలుదిశలా సంచరించినందున తెలివి అధికమగును అని నాతో మాట్లాడు గాబ్రియేలును అతడు చెప్పెను. అయితే ప్రియులారా, అంత్యకాలములో ఏం జరుగుతుందంట? తెలివి అధికమవుతుందని బైబిల్ తెలియజేస్తుంది. అయితే తెలివి ఏ రకంగా అధికమవుతుందంటే, మనుషులు నలుదిశలా సంచరించుట చేత అని మనం ఎక్కడ చూసాం. అయితే ఈ రోజుల్లో కనుక ప్రపంచాన్ని కనుక మనం గమనించినట్లయితే, అమెరికా వెళ్ళాలి అంటే ఒక రోజు లోపే మనం వెళ్ళిపోతాం. భూమి ఈ చివరి నుండి ఆ చివరి దాకా మనం తిరిగి రావాలంటే కేవలము 2-3 రోజుల్లోనే విమాన సహాయముతో వెళ్ళొచ్చేటటువంటి సౌలభ్యం ఉంది. ప్రజలు నలుదిశలా సంచరించేటువంటి పరిస్థితులలో మనం ఉన్నాం. అయితే ఇట్లా నలుదిశలా సంచరించడం వల్ల ఏం జరుగుతుందట? బుద్ధి అలాగే జ్ఞానము అధికమవుతుందంట. 14వ శతాబ్దంలో ప్రింటింగ్ ప్రెస్ను కనిపెట్టారు. అది పెను సంచలనాలకు దారి తీసింది. తర్వాత రోజుల్లో ఇండస్ట్రియల్ రెవల్యూషన్ రావడం ద్వారా ఎలక్ట్రానిక్స్ అనేవి డెవలప్ అయినాయి. టీవీలు, ఏసీలు, వాటన్నిటినీ కూడా మనం చూసాం. కంప్యూటరు, దాని తర్వాత సెల్ ఫోను, తర్వాత ఇంటర్నెట్ విరివిగా వాడుకోవడం, ఇప్పుడైతే ఏఐ టెక్నాలజీ. రోజు రోజుకి కూడా మానవుడి యొక్క బుద్ధి, తెలివి అధికమగటాన్ని మనం చూస్తూ ఉన్నాం. అయితే అంత్యకాలములో ఈ రకంగా జరుగుతుంది అని బైబిల్ తెలియజేస్తుంది. అయితే ప్రియులారా, ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే, నలుదిశలా సంచరించుట చేత జ్ఞానము అధికము అగుతుందంట. అయితే పూర్వకాలంలో కనుక మీరు చూశారనుకోండి, రాజుగారికి కుమారులు ఉంటే రాకుమారులు, కాబోయే రాజులు, వారిని దేశాటనకు పంపించేవారు. అంటే ఏంటంటే, దేశము నలుమూలలా వారు సంచరించి వచ్చేవారు. దానివల్ల ఏం జరుగుతుంది? వారికి విషయ పరిజ్ఞానము పెరుగుతుంది. అలాగే దేశ నలుమూలలా సంచరించడం ద్వారా పరిస్థితులను అవగాహన చేసుకునేటువంటి జ్ఞానము వారికి కలుగుతుంది. తర్వాత వారు సులువుగా రాజ్యాలను పరిపాలించగలుగుతారని ఆ రకంగా దేశాటనకు వారిని పంపించారు. కాబట్టి మనుషులు విచ్చలవిడిగా ప్రపంచమంతా కూడా సంచారము చేస్తూ ఉన్నారు. కేవలము గంటల వ్యవధిలో మనుషుల యొక్క తెలివి ఈ యొక్క బైబిల్ చెప్పినట్టుగా అధికమైన రోజులలో, అంటే మనం అంత్యకాలంలో ఉన్నాం. ఇప్పుడు ఉదయము నేను ఒక ప్రార్థనకి వెళ్ళినప్పుడు కొద్దిమంది నన్ను అడిగిన ప్రశ్న ఏమిటంటే, మరి దేవుడు ఈ సృష్టిని ఏఐ టెక్నాలజీతోనే చేశాడా అని అడగటం జరిగింది. వారు ఎందుకు ఆ ప్రశ్నను అడిగారంటే, ఆదికాండము 1వ అధ్యాయము కనుక మనం చూసినట్లయితే, కలుగునుగాక కలుగునుగాక కలుగునగాక అని దేవుడు పలకగానే అన్నీ కూడా కలిగినాయి అనేది మనకు తెలుసు. అంటే ఒక కమాండ్ ఇవ్వగానే అవన్నీ కూడా తయారైనాయి. ఈ రోజుల్లో ఏ టెక్నాలజీని కనుక మనం చూసినట్లయితే, మనం ఒక కమాండ్ టైప్ చేయగానే మనకు కావలసిన దాన్ని అది ఇస్తుంది. అలాగే వాయిస్ కమాండ్ ఇవ్వగానే మరి కావలసిన ఒక పిక్చర్ని ఏంటి, దాన్ని ఏంటి, అది తయారు చేసి ఇస్తుండటాన్ని మనం చూసాం. దీనిని పోల్చి కొంతమంది అడుగుతూ ఉన్నారు, మరి దేవుడు కూడా ఏఐ టెక్నాలజీతోనే వీటిని చేశాడంటే, దేవుడు అనేవాడు టెక్నాలజీకి అతీతుడు. అయితే ఆయన అనంత జ్ఞాని. ఆయన చేసిన
పనులను దృష్టిలో పెట్టుకుని మానవుడు ఏదైనా టెక్నాలజీని తయారు చేయాలి తప్ప దేవుడు ఏ టెక్నాలజీతో కూడా దేనిని తయారు చేయడు అన్న విషయాన్ని గమనించాలి. అయితే ప్రియులారా, బహుశా అది ప్రేరణగా ఉపయోగపడి ఉండవచ్చు ఈ ఏఐ టెక్నాలజీ తయారు చేయడంలో. ఇప్పటి వరకు ఈ ప్రపంచంలో వచ్చిన అనేక గ్రేటెస్ట్ డిస్కవరీస్ అయితేనేంటి, ఇన్వెన్షన్స్ అయితేనేంటి, చాలామంది క్రైస్తవులు కనిపెట్టారు. బైబిల్లో ఉన్న అనేక విషయాలు వారికి ప్రేరణగా ఉన్నాయి. ఉదాహరణకు మనం ఎనస్థీషియాని కనుక తీసుకున్నట్లయితే, ఎనస్థీషియా అంటే తెలుసు కదండి, మత్తుమందు. ఆపరేషన్ చేసేటప్పుడు మత్తుమందు ఇస్తారు కదా, దానిని విలియం టీజీ మార్టన్ అనే వ్యక్తి కనిపెట్టాడు. అయితే ఆయన దాన్ని కనిపెట్టడానికి ప్రేరణ ఏమిటంటే, బైబిల్ గ్రంథంలో దేవుడు ఆదాముకు గాఢ నిద్ర కలగజేసి మరి అతన్ని ప్రక్కటెముకను బయటికి తీసి దాంతో హవ్వను చేశాడని బైబిల్ తెలియజేస్తుంది. అయితే ఈ సైంటిస్ట్ గారు ఆలోచన చేశారు, గాఢ నిద్ర కలగజేయటం అంటే ఒక మనిషి యొక్క మాంసాన్ని తీసి మరలా ఆ ఎముకను బయటికి తీసి మాంసముతో పూడ్చివేసి, ఇంత ప్రక్రియ జరిగినా కూడా గాఢ నిద్రలోనికి, ఏం జరిగిందో తెలియని దశలోనికి మానవుడు వెళ్ళాడు అన్న మాటను స్ఫూర్తిగా తీసుకుని మరి ఆపరేషన్లు చేయటకు చాలా కష్టతరం అవుతుంది, ప్రజలు కేకలు పెడతా ఉన్నారు కాబట్టి ఈ రకమైన కార్యము చేయడానికి అవకాశం ఉందని ఆ విషయం అతనికి ప్రేరణగా మారి మత్తు మందును, ఎనస్థీషియాను కనిపెట్టాడు. అలాగే థామస్ ఆల్వా ఎడిసన్ ఎలక్ట్రిక్ బల్బును కనిపెట్టడం జరిగింది. అయితే థామస్ ఆల్వా ఎడిసన్కి ప్రేరణ ఏమిటంటే, దేవుడు వెలుగై ఉన్నాడు అన్న మాటను ప్రేరణగా తీసుకుని ఆయన ఎలక్ట్రిక్ బల్బును కనిపెట్టడం జరిగింది. కాబట్టి ప్రియులారా, దేవుడు ఏఐ టెక్నాలజీతో ఈ సృష్టిని చేయలేదు, కానీ బహుశా ఈ ఏఐ టెక్నాలజీ అనేది, లేకపోతే ఈ ప్రపంచంలో ఉన్న ఏ టెక్నాలజీ అయినా దేవుడు చేసిన పనుల నుండి ప్రేరణ కలిగి ఉండవచ్చు అనేది మనం గమనించాలి. ఎందుకంటే ప్రియులారా, ఇప్పుడు ఏఐ టెక్నాలజీ అయినా ఏదైనా ఈ ప్రపంచంలో ఉన్నది ఏదైనా క్రొత్త దాన్ని సృష్టించలేదు, ఉన్నదాన్నే వాడుకోగలుగుతుంది అనేది గమనించండి. ఇప్పుడు ఏఐ టెక్నాలజీతో భూమి కలుగునుగాక అంటే ఇంకో భూమి వస్తుందా, సూర్యుడు కలుగునుగాక అంటే ఇంకొక సూర్యుడు వస్తాడా గమనించండి. రాడు, ఆల్రెడీ ఉన్న వాటిని అది వినియోగించుకోగలుగుతుంది తప్ప క్రొత్తది ఏది కూడా మరి ఉపయోగించుకోలేదు అనేది గమనించండి. ఎందుకంటే ఈ సృష్టిని కనుక మనం చూసినట్లయితే మనకు అర్థమవుతున్న విషయం ఏమిటంటే, దేవుడు రెండు విషయాలను అన్ని మానవుడి చేతికి ఇచ్చిన రెండు విషయాలను మానవుడి చేతికి ఇవ్వలేదు. ఒకటి సృష్టి, రెండవది మరణము. దేనిని కూడా కొత్త దాన్ని మానవుడు సృష్టించలేడు. చెప్తా ఉంటారు, కొత్త గ్రహాన్ని కనిపెట్టాం అంటారు. అంటే కనిపెట్టడం అంటే అది ఇంతకు ముందు లేదా, నువ్వేమైనా దానిని తయారు చేసావంటే ఇంతకు ముందు ఉంది, వేల సంవత్సరాల నుండి అది నీకు కనపడలేదు, ఈరోజు కనపడింది అంతే తప్ప నువ్వు దానిని తయారు చేయలేడు. అలాగే చంద్రమండలం మీద అడుగు పెట్టామని మురిసిపోతూ ఉంటారు. ఓకే, మంచిదే, గొప్ప అచీవ్మెంటే, కానీ ఆ చంద్రమండలం అనేదాన్ని తయారు చేశారా? లేదు కదా. ఎప్పటి నుండో ఉన్న దాని మీద మానవుడు అడుగు పెట్టాడు అంతే కేవలం అనేది గమనించాలి. కాబట్టి ప్రియులారా, సృష్టి అనేది మానవుడు చేయలేడు. సృష్టిలో దేవుడు చేసిన సృష్టిలో ఉన్న వాటిని ఉపయోగించుకొని దేన్నైనా అతడు తయారు చేయగలుగుతాడు తప్ప క్రొత్తవి సృష్టించడం మానవుడికి చేత కాదు, దానిని దేవుడు ఇవ్వలేడు. అలాగే మెడిసిన్స్ కనిపెడతా ఉంటారు. ఎక్కడి నుంచి వచ్చినాయి గొప్ప మాయ రోగాలకు మెడిసిన్స్ అంటే ఈ భూమి మీద ఉన్న మొక్కల నుండే ఔషధాలను సేకరించి కనిపెడతారు తప్ప కొత్తగా లేనిది, ప్రపంచంలో లేని దాన్ని దేవుడు సృష్టించిన దానికంటే వేరొక దాన్ని మానవుడు సృష్టించలేడు. ఆల్రెడీ ఉన్న దాంట్లోనే వాటిని ఉపయోగించుకుని కొత్త క్రియేషన్స్ చేస్తాడు. అలాగే మరణాన్ని కూడా మానవుడి చేతికి దేవుడు ఇవ్వలేదు. ఇచ్చినట్లయితే మరి ఎంత విధ్వంసము జరిగేదనేది గమనించండి. కాబట్టి సృష్టి అనేది దేవుడే టెక్నాలజీతో చేయడం కాదు, దేవుడు టెక్నాలజీకి మించిన అనంత జ్ఞాని. అయితే బహుశా ప్రేరణను తీసుకుని ఈ టెక్నాలజీ వచ్చి ఉండవచ్చు అనేది గమనించండి. ఇంకొక మాట బైబిల్లో నుండి నేను మీకు చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను. రోమాపత్రిక 1వ అధ్యాయము 20వ వచనం చదువుతా ఉన్నాను. రోమీలకు పౌలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనము. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దైవత్వమును జగత్తుత్పత్తి మొదలుకొని సృష్టించబడిన వస్తువులను ఆలోచించుట వలన
తేటపడుచున్నవి గనుక వారు నిరత్తురులై ఉన్నారు. అయితే దేవుడు తయారు చేసిన సృష్టిని చూడగానే మనకేమర్థమవుతుందంట, ఆయన గొప్పతనం మనం అర్థం చేసుకోవాలట. ఆయనలో ఉన్న దేవత్వాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేయాలట. అయితే ప్రియులారా, కొంతమంది దేవుడు లేడు అని బుద్ధిహీనులు వాదిస్తారు. అయితే గమనించండి, ఒక అమ్మ కడుపులో ఒక శిశువు 9 నెలలు మరి తయారై అమ్మ కడుపులోనే ఉంటాడు, అమ్మ కడుపులోనే భద్రపరచబడతాడు. అయితే ఒక శిశువు 9 నెలలు ఒక గర్భములో ఎలా ఉంటాడు అని ఆలోచించుకుంటేనే మనకంతా చాలా ఆశ్చర్యంగా కనిపిస్తుంది అన్న విషయాన్ని గమనించండి. అలాగే భూమిని చూసినప్పుడు, సూర్యుడిని చూసినప్పుడు, ఈ ఆకాశాన్ని చూసినప్పుడు, దేవుడి సృష్టిని చూసి మనం పొంగిపోయి ఆయన దేవత్వము గురించి తెలుసుకుని ఆయనను మరి పూజించబద్దులమై ఉన్నాం. అలాగే గాలి మన చేతికి తగులుతుంది, ఆ స్పర్శ మనకి తగలగానే అరే ఈ గాలి అనేది కనపడతలేదు కదా, కానీ మన చేతికి మన ఒంటికి ఆ స్పర్శ తగలగానే ఎంత హాయిని ఆహ్లాదాన్ని ఇది ఇస్తూ ఉంది అన్న ఒక ఆలోచన కలిగి దేవుణ్ణి స్తుతించబద్దులమై ఉన్నాం. అందుకే కీర్తనల గ్రంథము 19వ అధ్యాయము 1వ వచనం కనుక మనం చూసినట్లయితే భక్తుడైన దావీదు అంటూ ఉన్నాడు, ఆకాశము దేవుని పనిని వివరించుచున్నది, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురము చేయుచున్నది అని భక్తుడైన దావీదు చెప్పటాన్ని మనం చూస్తాం. కాబట్టి ప్రియులారా గమనించండి, ఏ టెక్నాలజీ అయినా కూడా దేవునికి అతీతమైనది కాదు. అయితే మానవుడికి జ్ఞానం ఎక్కువైపోతుంది అంత్యకాలములో అని మరి ఈ దైవ గ్రంథము మనకి తెలియజేస్తోంది. ఈ రోజుల్లో అవే పరిస్థితులు మనకి కనిపిస్తూ ఉన్నాయి. వాస్తవానికి జ్ఞానము ఎక్కువైపోవటం అంత మంచిది కాదండి. ఎందుకంటే జ్ఞానము ఎక్కువైపోతే ఏం జరుగుతుందంటే సృష్టికర్తను తృణీకరించేవాడుగా మానవుడు మారిపోతాడు. దేవుడిని నువ్వెవరు అని ప్రశ్నించే స్థాయికి వెళ్ళిపోతాడు. అసలు దేవుడు ఉన్నాడు అంటే నమ్మని ఒక బుద్ధిహీనతలోనికి మానవుని జ్ఞానము మానవుణ్ణి నడిపిస్తుంది అనేది గమనించండి. ఎందుకంటే ఇప్పుడు బాగా చదువుకున్న కొడుకున్నాడు అనుకోండి, ఆడికి చాలా డిగ్రీలు ఉన్నాయనుకోండి, తల్లిదండ్రుల మాట వాడు వింటాడా? తండ్రి ఏం చెప్పినా కూడా నాకు తెలుసులే అంటాడు, లేకపోతే నీకేం తెలియదు డాడీ అంటాడు. ఏమిటి 60 సంవత్సరాలు 50 సంవత్సరాలు 70 సంవత్సరాలు అనుభవం ఉన్న అలాగే వయస్సు ఉన్న వ్యక్తికి ఏమీ తెలియదు, మరి 15 సంవత్సరాలు 16 సంవత్సరాలు నీ బుడంకాయ గాడికి అన్నీ తెలుసు అంటారంటే ఖచ్చితంగా కాదు. ఈ రోజుల్లో చిన్న పిల్లలు 8th క్లాస్కి 10th క్లాస్కి వచ్చేసేటోకే తల్లిదండ్రులతో మాట్లాడుతున్న మాట నీకేం తెలియదు డాడీ, నీకేం తెలియదు మమ్మీ అని వారిని దూషించే ప్రయత్నం చేస్తారు. కారణం ఏమిటి? వారికి ఉన్న అధిక జ్ఞానము, అధిక చదువు కారణంగా తల్లిదండ్రులను వారు విమర్శిస్తూ మరి వారి మాటలను తక్కువ చేసే ప్రయత్నం చేస్తారు. కాబట్టి ప్రియులారా, జ్ఞానము అధికమైపోతే సృష్టికర్తను తృణీకరించే వారిగా, దేవుడు మాటను విననొల్లని వారిగా మరి ప్రజలు మారిపోతారు. అందుకే దానియేలు 12వ అధ్యాయం 4వ వచనంలో చెప్పాడు, నలుదిశలా ప్రజలు అంత్యకాలములో సంచరించుట వలన జ్ఞానము అధికమవును. అయితే ఏ కాలములో అయినా ఇది రాసి 1000 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఈ జీవ గ్రంథము ఏ కాలములో అయినా దీన్ని చదివిన మరి భూత భవిష్యత్తు వర్తమాన పరిస్థితులు ఈ బైబిల్ గ్రంథంలో కనిపిస్తూనే ఉంటాయి. అందుకనే కామెంట్ చేయమన్నాను, బైబుల్ ఈజ్ ట్రూ అండ్ రియల్ బుక్ అని. అలాగే నేను చెప్పిన ఈ అంశము పక్షాన మీ అభిప్రాయాన్ని కూడా మీరు కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. కాబట్టి తెలివి అధికమైపోతుంది, అంత్యకాలంలో మనం ఉన్నాం. మనకు పెరిగిన ఈ తెలివి జ్ఞానము సృష్టికర్తను తృణీకరించే స్థాయిలోనికి వెళ్ళకూడదని ప్రతిరోజు కూడా మనము ప్రార్థన చేయ బద్దులో ఉన్నాం. కాబట్టి ఏఐని దేవుడు వాడుకోలేదు, వాటన్నిటికీ అతీతుడు దేవుడు మరి ప్రేరణ పొంది బైబిల్లో ఉన్న చాలా అంశాలను ప్రేరణగా తీసుకొని చాలామంది ఈ భూమి మీద తయారు చేయటము జరిగింది అన్న విషయాన్ని గమనించే. వీడియో మీకు నచ్చిందని నమ్ముతాను. లైక్ చేయండి, షేర్ చేయండి, మీలోని సూచనలు కామెంట్స్ రూపంలో ప్రయత్నం చేయండి. మానకాయ పరిచర్య కోసం ప్రార్థించండి. దేవుడు మన దేశంను దీవించును గాక. ఆమెన్.